పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలో 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంజారాహిల్స్లోని తన నివాసంలో మురళీధర్ను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ లోనే మాజీ ఈఎన్సీ అధికారి మురళీధర్ రావు నివాసం ఉంటూ ఉన్నారు. 6 గంటల ప్రాంతం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల జహీరాబాద్, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే మురళీధర్ రావుకు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లలో పూర్తిగా కూడా ఏకకాలంలో ఒకేసారిగా కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా కీలక డాక్యుమెంట్స్, అలాగే నగదు, కొద్దిమేర కూడా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే బ్యాంకు లాకర్స్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న ఇంట్లో కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఇరిగేషన్ శాఖలో అవినీతిగా ఎవరైతే అధికారులు ఉంటే వారందరిపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు కూడా నూనె శ్రీధర్, అలాగే హరిరామ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1000 కోట్ల అక్రమాస్తుల కేసులకు సంబంధించి 1000 కోట్లు సంపాదించినట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలు దాదాపు 10 సంవత్సరాలకు పైగా కూడా సుదీర్ఘ కాలం కూడా పనిచేశారు మురళీధర్ రావు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు కూడా మురళీధర్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ నివేదికలో ఇతని పేరు రావడంతో కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. సబ్ కాంట్రాక్టుల విషయంలో ఎవరైతే పూర్తిగా కూడా అనుభవం లేని కన్స్ట్రక్షన్స్ కి టెండర్స్, అలాగే సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడైతే సిగ్నేచర్ చేయాలో మొదటి అధికారిగా కూడా మురళీధర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మాజీ చీఫ్ ఇంజనీర్ ప్రతి చోట కూడా సంతకం చేయడం, ఎక్కడైతే 1000 కోట్లు కూడా దోచుకున్నారనే నేపథ్యంలో కూడా అవినీతి ఆరోపణలు రావడంతో కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే కీలక డాక్యుమెంట్స్ ఏదైతే ఇరిగేషన్ శాఖలకు సంబంధించి సిగ్నేచర్ చేసినవి బినామీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తున్నారు. సాయంత్రం వరకు కొనసాగిన అనంతరం కూడా మురళీధర్ రావుని ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. 6 గంటల ప్రాంతం నుంచి దాదాపు 10 చోట్ల కూడా చెక్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సబ్ కాంట్రాక్టుల విషయంలో, అలాగే టెండర్స్ విషయంలో దాదాపు కొన్ని కంపెనీలకు సంబంధించి కూడా 1000 కోట్లు కట్టబెట్టి, అలాగే అతను కూడా 1000 కోట్లు కూడా తీసుకున్నట్టు కూడా ఆరోపణలు రావడం నేపథ్యంలోనే చెక్ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 3 అధికారులు అయితే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ వ్యక్తి కూడా మొదటి దాదాపు 10 సంవత్సరాలకు కూడా ఉంటూ ప్రధాన పాత్ర కూడా మాజీ చీఫ్ అధికారి కూడా పోషిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు అంతేకాకుండా గత ప్రభుత్వంలో అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. ఎక్స్టెన్షన్ పేరుతో కూడా ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నట్టు తెలిసింది. విజిలెన్స్ పేరులో విజిలెన్స్ నివేదికలో ఇతని పేరు రావడంతో 1000 కోట్ల ఆస్తులు, అక్రమాస్తులు కలిగినట్టు ఆరోపణలు రావడంతో కూడా ప్రస్తుతం దానికి సంబంధించి అన్నిటి కూడా బినామీలు, డాక్యుమెంట్స్ అన్నిటి కూడా వెరిఫై చేస్తున్నట్టు తెలుస్తుంది. సిద్ధు.